ఇది వండర్ఫుల్ లవ్. ప్రియమైన వాళ్ళరా గమనించండి. ఎప్పుడైనా గమనించారా? మనం కట్నం పెట్టిన వారికే కట్నం పెడతాం, మనకి నీళ్లు పోసిన వారికే నీళ్లు పోస్తాం. మనము ఎవరైనా సహాయం చేస్తే తిరిగి సహాయం చేస్తాం. కానీ ఈ దేవుడు అలా కాదు. యేసుక్రీస్తు ప్రభు చేసేది ఏమిటంటే, భూమి మీద మనిషి నెమ్మది లేక సమాధానం లేక చీకటిలో కొట్టుముట్టాడుతూ అగ్నిగుండానికి రెడీగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. పాపానికి దాసుడైపోయి, ప్రియమైన వాళ్ళరా, పాపానికి లోనైపోయి రకరకాలుగా అగ్నిగుండానికి సిద్ధంగా ఉన్నాడు. కాలు జోరు చోటే ఉన్నాడు. నిత్యము ఆయన మనిషి ఎలా ఉన్నాడంటే భయంకరమైన పాపంలో ఉన్నాడు. మరి ఎవరు విడిపిస్తారు ఇంత పాపంలో ఉన్న మనిషిని? అందుకోసమే ఆ దేవుడు ప్రేమించిన దేవుడు. ఆయన ప్రేమించాను అని ఆయన చెప్పడం మాత్రమే కాదు, ఈ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధుడైన దేవుడు ఈ భూలోకంలో ఉన్న ప్రజలను చూసి ఐ లవ్ యు వరల్డ్ అని అంటమే కాదు, కానీ ప్రియమైన వాళ్ళరా, ఆయన మాట ద్వారా కాకుండా క్రియ ద్వారా ఆయన ఏం చేశాడంటే తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఇదేమిటండి? ప్రేమించిన దేవుడు ఆయన కుమారుని పంపించడం ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే, ఈ భూమి మీద మనుషుల యొక్క పాపముల నుండి, శాపముల నుండి, దారిద్ర్యము నుండి, భయంకరమైన చీకటి నుండి మనిషిని విడిపించుటకు అర్హుడైన గొర్రెపిల్ల, నరగొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియమైన వాళ్ళరా, ఆ ప్రభువారి లోకంలో 33.5 సంవత్సరములు జీవించి ఆయన 3.5 సంవత్సరములు పరిచర్య చేసి, అంటే 42 నెలలు ఆయన పరిచర్య చేసి అద్భుత రీతిగా ఆయన రోగులను స్వస్థపరిచి, చంద్ర రోగులను స్వస్థపరిచి, బలహీనలు బలపరిచి, ఒంటరిగా ఉన్న వారికి తోడుగా ఉండి, వ్యభిచారమైన పట్టబడిన వారిని క్షమించి, ప్రియమైన వాళ్ళరా, దేవదేవుడు ఆ ప్రభువారు పాపములతో పట్టబడిన వారిని, దొంగతనం చేస్తున్న వారిని, మనుషులను తినేవారిని, మనుషులను కొట్టేవారిని, మనుషులను నరికేవారిని అందరినీ కూడా ఆయన మార్చి వారి జీవితానికి ఒక పరమార్థం, ఒక అర్థం, ఒక గమ్యం చూపించిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారు. అందుకోసమే ఆయన తన మనలను ప్రేమించిన దేవుడు మన స్థానంలో ఆయన కుమారుణ్ణి శిక్షించుటకు, ఆయన కుమారునికి ముళ్ళ కిరీటం పెట్టుటకు, ఆయన కుమారుని గాయపరచుటకు, ఆ యేసుక్రీస్తు ప్రభువారిని నలుగొట్టుటకు మనల్ని దేవుడు ప్రేమించాడు గనుక మన శిక్ష, మన శాపం, మన దారిద్ర్యం ఆయన మీద వేయటం జరిగింది. ప్రియమైన వాళ్ళరా, ఇదండి ప్రేమ అంటే. ఒకసారి ఆలోచించండి, లోకంలో ఈ ప్రేమ గురించి ఎన్నో సినిమాలు ఉన్నాయి. అంత నటన, అంత యాక్షన్, అంత గాలే. అయితే ఇది సినిమా కాదండి ప్రియమైన వాళ్ళరా, నిజ చరిత్ర. ఇది గొప్ప చరిత్ర కలిగిన యేసుక్రీస్తు ప్రభువారు 2000 చరిత్ర కలిగిన యేసుక్రీస్తు ప్రభువారు మన గృహాల్లో ఉన్న క్యాలెండర్ సాక్ష్యం ఇస్తున్న రీతిగా 2020 సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి వచ్చి మానవుని స్థానంలో, మానవుని పాపాన్ని మానవుడు తను తీసుకోలేడు గనుక, మానవుడు తన పాపము నుండి తను విడుదల పొందలేడు గనుక, తను చేసే కార్యక్రమాలను బట్టి, మానవుడు చేసే ఎక్సర్సైజులను బట్టి మానవుడు తన పాపమును పోగొట్టుకోలేడు గనుక, పోగొట్టుకోలేక విఫలమవుతున్నాడు గనుక, ఇలాంటి మానవుని చూసి ప్రభువారు అంటున్నారు, నా యొద్దకు రండి, ఇక మీ వల్ల కాదు, నేను మీకు విశ్రాంతిని ఇస్తా. ఎందుకంటే మీ పాప భారాన్ని నేను మోసాను, నేను అనుభవించాను, మీ పాపాలని తీసివేసా. నన్ను ఒప్పుకోండి, నన్ను అంగీకరించండి, నన్ను హృదయంలో చేర్చుకోండి, మీకు నెమ్మది సమాధానం అని చెప్తూ, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో అట్టివారిని నరకము నుండి, అగ్నిగుండము నుండి, యమగుండము నుండి, పాతాళము నుండి, బగబగా మండే అగ్నిగుండము నుండి విడిపించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచుటకు మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే ఈరోజు రాత్రి మన ప్రాంతంలోనే ఆర్చి పక్కనున్న బిల్డింగ్ మీద మీకోసం చిన్న ప్రార్థన కూడిక ఏర్పాటు చేస్తున్నామండి. రండి. నా పేరు జేమ్స్ అండి. మరి ప్రాంతంలో ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రార్థన కూడిక ఏర్పాటు చేస్తున్నాను. శుక్రవారం కూడా మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. రండి, దేవుని గురించి ఇంకా తెలుసుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను
మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.